హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ తీపి కబురు విడుదల. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల హక్కులను కాపాడుతూ సుప్రీంకోర్టు మరియు కర్ణాటక హైకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పుల్లోని ముఖ్యమైన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా సుప్రీంకోర్టు వ్యాజ్యం ప్రకారంగా సుప్రీంకోర్టు ఏమంటోందంటే, పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క హక్కు. అంటే ప్రాపర్టీ రైట్ లాంటిది అంటోంది. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు, లేదా బహుమతి కాదు. అది ఉద్యోగి తన సర్వీస్ కాలంలో చేసిన సేవకు, కష్టానికి ప్రతిఫలంగా లభించే ఆస్తి హక్కు. ప్రాపర్టీ రైట్ లాంటిది అని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొందన్నమాట. అయితే ఈ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఉద్యోగికి కూడా పెన్షన్ అందించడం ప్రభుత్వం ప్రాథమిక బాధ్యత. ఇక రెండోది వేతన సవరణతో పాటే పెన్షన్ సవరణ. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెరిగిన ప్రతిసారి దానికి అనుగుణంగా పెన్షనర్ల పెన్షన్‌ని కూడా సవరించాలి. జీతం మరియు పెన్షన్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి కాబట్టి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ అనేది పెరగాల్సి ఉంటుంది. కనీస పెన్షన్ గ్యారంటీ. పెన్షన్ మొత్తం ఉద్యోగి పదవీ విరమణ నాటి చివరి మూల వేతనంలో కనీసం 50% ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్థిక కారణాలు సాకుగా చూపకూడదు. ఖజానాపై ఆర్థిక భారం పడుతుందని, లేదా నిధులు లేవనో ఏవో కారణాలు చెప్పి పెన్షన్‌లను నిలిపివేయడం అనేది లేదా ఆలస్యం చేసినా సరే ఇది చట్టవిరుద్ధం అవుతుందని స్వయంగా సుప్రీంకోర్టే ధర్మాసనం న్యాయస్థానం తీర్పిచ్చింది. అనవసర న్యాయ వివాదాల నివారణ. అంటే పెన్షనర్ల మీద అంటే రిటైర్డ్ ఉద్యోగుల మీద చిన్న చిన్న కారణాల చేత వీరిని కోర్టుల్లో కేసులు వేసి వారిని ఇబ్బందులకు గురి చేయకూడదు అని చెప్పి సమస్యలేవైనా ఉంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. సో వృద్ధాప్యంలో వాళ్ళని ఎటువంటి ఇబ్బందులకి గురి చేసే అధికారం లేదు ప్రభుత్వానికి అని చెప్పేసి ఇక్కడ స్పష్టమవుతోంది. ఇక ఆరోది జీవిత ధృవీకరణ పత్రం, లైఫ్ సర్టిఫికేట్ బ్యాంకుల బాధ్యత. ఇది కర్ణాటక హైకోర్టు ఇచ్చిన వ్యాజ్యం అండి. తీర్పులోని ముఖ్యమైన అంశాలు. సో కర్ణాటక హైకోర్టు ప్రకారంగా జీవిత ధృవీకరణ పత్రం, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ లేదా సమర్పించలేదని అనే చిన్న కారణంతో బ్యాంకులు వెంటనే పెన్షన్నయితే ఆపకూడదు. పెన్షనర్ బ్యాంకుకు రాలేని పక్షంలో వారు అనారోగ్యం లేదా వృద్ధాప్యం వల్ల బ్యాంకు రాలేదు అని జెప్పేసి గ్రహించి బ్యాంక్ అధికారులు స్వయంగా పెన్షనర్ ఇంటికి వెళ్లి వారు జీవించి ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలి. వారు రాలేదంటే ఒకటి వారు స్వర్గస్థులయ్యారా, లేదంటే వారు రాలేని స్థితిలో ఉన్నారా అని స్వయంగా బ్యాంక్ అధికారులే వెళ్ళాలి అన్నమాట. వెళ్ళి విషయాలని తెలుసుకోవాలి. తదు అక్కడ వారు డిసైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు ఈలోపే లైఫ్ సర్టిఫికేట్ లేదని వెంటనే పెన్షన్నయితే ఆపకూడదు. ఒకవేళ ఆలస్యమైతే భారీ వడ్డీ మరియు జరిమానా. అంటే ఏదైనా ఆలస్యం వల్ల పెన్షన్ చెల్లింపులో ఆలస్యం జరిగినా బ్యాంకులు వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఆ సదరు అమౌంటును 2 వారాల్లోపు బ్యాంకు చెల్లించాల్సి వస్తే 6% వడ్డీ పడుతుంది బ్యాంకుల మీద. అదే 2 వారాలు దాటితే 18% ఇంట్రెస్ట్‌తో ప్రయాణం 18%తో అయితే వారి డబ్బంతా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్లక్ష్యంగా వ్యవహరించే బ్యాంకులకు లక్షలాది రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం కూడా అధికారం కూడా కోర్టుకు ఉందన్నమాట. అయితే ఈ తీర్పులు పెన్షనర్లకి ఒక రక్షణ కవచం లాంటివని, బ్యాంకులు లేదా ప్రభుత్వాలు పెన్షన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదని కోర్టులైతే స్పష్టం చేశాయి.